कपम कुले जाए तपोड़िया तुरना जाए कपम कुड़ा तुले जाए चप्पन नमन बुले सवाए तिमरकल नप्पन नहीं रंगे तुले तुले जाए कुप्पम तटोड़ियम तटन बढ़ाले इपादी नेरा आवाए कपम तुमोर कमल कपम तुले जाए तपोड़िया तुरना चताकू कपम कुड़ा तुले जाए अपन नमन बुले सवाए तिमरकल नप्पन नहीं रंगे तुले तुले जाए कुप्पम तटोड़ियम तटन बढ़ाले ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணோ. గోపికలందరూ కూడా నీలాదేవిని నిద్రలేస్తూ నీలాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా నీ స్వామి అయిన మా స్వామిని మేల్కొని తల్లి అని చెప్పి ఆ పార్కు దగ్గరికి వెళ్ళి పంచశయనము నిన్న మనం మాట్లాడుకున్నాం, పంచదీపాలతో వెలిగించిన పంచశయనము పంచశయ్య దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుగుతున్నారు, నీవు నన్ను ఎందరినో రక్షించావు స్వామి పరమాత్మ, ఇంతకుముందు నువ్వు ఎంతో మందిని ఇప్పుడు వామనమూర్తిగా వచ్చావు, భూమిని 3 పాదాలతో కొలిచి ఆ రోజున ఆ బలిచక్రవర్తి పాతాళాన్ని కొట్టి లోపల సంరక్షణ చేస్తావు. మళ్ళీ రామావతారంలో రామచంద్రమూర్తిగా వచ్చావు, కరుడు దోషంలో అనే రాక్షస సమూహాన్ని 14,000 మందిని బట్టు పెట్టావు. అప్ప ఎప్పటికప్పుడు నువ్వు మా కష్టాలు తీరుస్తూనే ఉన్నావు స్వామి, రామచంద్రమూర్తి రూపంలో కానీ వామన రూపంలో కానీ ఇలాగా మా యొక్క దేవతలందరికీ కూడా దేవతలు 33 కోట్లు అంటే అది సంఖ్య కాదు, 33 వర్ణములు. ఆ ఆయుష్ని 3 వర్గములు దేవతలు ఆపదలు కలిగినప్పుడు వారిని ఈ విధంగా దేవతలందరినీ కూడా రక్షిస్తూనే వస్తున్నావు, వారి యొక్క భయాన్ని తొలగిస్తున్నావు. నిన్ను కొండపోయి ఉన్నామా ఇప్పుడు అంత అలాగా ఏదో బలిచక్రం చేసినట్టుగా భూమండలాన్ని కొనమని చెప్పలేదు, కరదోషులు చెప్పినట్టుగా రాముడిని అలా కాదు అందరినీ చెప్పమని చెప్పట్లేదు, కేవలము మాతో నిద్ర లేచి మాతో మాట్లాడవయ్యా అంటున్నాము. అంతకన్నా మేము అడగలేదు కదా, నీలాదేవి కూడా చెప్పాలి తల్లి, నువ్వు కూడా చెప్పాలి స్వామివారికి, వారి ముందు వచ్చే ఆపదను నువ్వే భరించి నిన్ను కొండమోయమన్నా పొట్టివాడు అవమానమా యాచించమన్నామా మాకు ఏమీ అక్కర్లేదు, మేము కేవలం అబలం, మాకు కావాల్సింది నీ దర్శనమే, మమ్మల్ని అనుగ్రహించి నీ దర్శనాన్ని మాకు ప్రసాదించు, దాన్ని విరోధులైన మా అజ్ఞానాన్ని అహంకారాన్ని తొలగించు, నీవు అర్థము కలవాడువని బలము కలవాడువని నీ అర్థమే లోకానికి రక్ష, అర్థమనిగా మనస్సు ఈ మాట విని అర్థకునేవాడు గృహాన్ ధర్మ అంటే నువ్వు పాటించేవాడు స్వామి, నీ పేరు చెప్తేనే భయము ఎవరికి ఒక్కసారి రా అనే పదం కనుక చెవులు పడింది అనుకోండి. మా బారీసుడున్నాడు మాయా మృగాల్లాగా వేషం వేసుకొని సీతమ్మ వారికి బంగారు లేడిలా కల్పించాడు. ఆ మారీచుడికి రామచంద్రమూర్తి పుట్టిన దెబ్బకి జన్మజన్మలకి గుర్తుండిపోయిందట, అంత దెబ్బ. రా అనే చూడండి, నీ చేత దెబ్బతిని రా అనే అక్షరం మొదలు గల పేరు వింటేనే ఎవరైనా రాముడే కాదు రామాయణ విన్నా లేకపోతే రాఖీ అని విన్నా రా అనే పదవి గజ వడిపోతాడట మారీచుడు. ఆ విధంగా పరాక్రమశాలివే, ఆశ్రిత రక్షకుడివే, నన్ను రక్షించవా విమల, ఎవరు ముఖ్య ప్రార్థించామని కాదు, రక్షించినా ఏదైనా ప్రత్యుపకారము కోరుతామా, మేమేం కోరట్లేదు తల్లి నీలాదేవి, నీవు కూడా లే, నీ స్థలముల స్వామి మధ్య స్వామికి ఆకర్షణములు అంటే బాహ్యముగా శృంగారం కాదు, వక్షస్థలానికి ముందు జన్మించే జ్ఞాన భక్తులే పరమ పురుషులని ఆకర్షించే సాధనాలు. నీ యొక్క సన్నిధి నందు అనగా వైరాగ్యము స్వామిని ఆకర్షిస్తుంది, అంటే జ్ఞానము భక్తి వైరాగ్యము ఈ 3 స్వామిని ఆకర్షిస్తాయి. నీవు నప్పినవి అంటే మంచి స్త్రీవి, నీవు సాక్షాత్తు లక్ష్మీదేవివి, ఈ లోకంలో మా కొరికే స్వామితో పాటు అవతరించి
మమ్మల్ని స్వామితో కూర్చొని పెట్టి వచ్చావు కదా, నీవు నిద్రిస్తావా తల్లి? ఎప్పుడైనా చేర్చే వాళ్ళు నిద్రిస్తారా? తల్లి నిద్రిస్తుంది, తల్లి నిద్రిస్తుంది, తండ్రి నిద్రిస్తాడు. కానీ రక్షించాల్సిన సమయంలో రక్షిస్తాడు. ఆమె భర్తతో స్నానం చేయించమని ఆమెను కోరటం తగునా అంటే గోపికలందరూ అన్నారు, నీ స్వామిని లేపమ్మా, నీ స్వామిని లేపిన తర్వాత వారితో మేము స్నానం చేస్తాము అన్నారు. అంటే స్నానం అంటే బాహ్యంగా కనిపించే స్నానం కాదు, భక్తి స్నానము చేస్తాము, స్వామిలో ఐక్యం అయ్యే పరిస్థితిలోకి వెళ్తాము, మా ఆత్మలు కూడా ఆయనకు ఆనుషంతో చేస్తాము. కలుపు తల్లి, అది తల్లి అయినా నువ్వే చెయ్యగలవు. ఆవిడ నీలాదేవి, ఆవిడ మాత్రమే చేయగలదు పని. కలవి అవుతున్నాయో అట్లా మనం భగవంతుతో చేరాలి. భగవంతుతో అనేక రూపములు కానీ నామం కానీ లేకుండా భగవంతుడు సమానమైన ధర్మములు పాలించాలి. అదే స్నానము, అదే ఆత్మస్వరూపాన్ని చూసుకోవాలి. ఈ విధంగా అట్లా వ్యక్తి పరాక్రమం కలిగిన వాడు అర్థాన్ని మాకు ఇచ్చి మా స్వరూపాన్ని దిద్దుబాటు చేసేందుకు తగిన అవకాశాన్ని కల్పించి మాకు స్వామితో కలిసి స్నానం చేసేటటువంటి భాగ్యాన్ని నీవే ప్రసాదించు అని ఈనాడు నీలాదేవి స్వామిని ఇద్దరిని కలిపి మేల్కొంటారు ఈ పాసురంలో. సర్వం